హాయ్ ఫ్రెండ్స్. ఒక ముఖ్యమైన విషయం గురించి నాకు చెప్పాలనిపించింది. సూసైడ్స్ గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడాలనిపించింది. ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం, న్యూస్లో, పేపర్లలో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది వీళ్ళు ఇట్లా కుటుంబం ఆత్మహత్యలు చేసుకున్నారు, పిల్లల్ని చంపి తల్లిదండ్రులు చనిపోతున్నారు. ఎవరో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, యువతి ఊరేసుకుంది అని చెప్పి రకరకాల వార్తలు చూసినప్పుడు, కుటుంబంతో సహా చనిపోయారని తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు చనిపోతున్నారో తెలియదు. చాలామంది వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారో, ఎంత కష్టపడతారో అది తెలిసి కూడా చావటం వద్దు అని చెప్పడానికి, దయచేసి వద్దు, ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పడం కోసం ఈ వీడియో. నేను చెప్పే విషయము చిన్నదే, కానీ నీళ్ళల్లో ఉన్న ఐస్ కనిపించని విధంగా ఎంత పెద్దగా ఉంటుందో, నేను చెప్పే మాట పైన అంత చిన్నగా ఉంటుంది, విషయం అంత లోతుగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఆత్మహత్యలు చేసుకోవడం వద్దు. ఎందుకొద్దు అంటారు. నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి దరిద్రంగా ఉండి, అధ్వానంగా ఉండి, నాకు ఈ పరిస్థితి వద్దు అనుకొని దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నావు. ఓకే, ఇక వేరే దారే లేదా? వేరే దారులే లేనట్టు నేను అన్ని పరిస్థితులకు సమాధానం చెప్పలేకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్ని నేను ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు? ఉదాహరణకి ఒక అతను ఏదో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఏదో చేశాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోగొట్టుకుంటే ఇక డబ్బే జీవితమా? ఇంకా జీవితం లేదా? ఉన్నది కదా. నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడి నుంచి నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి నుంచి క్విట్ అయిపో. క్విట్ అంటే ఏంటి? ఆ పరిస్థితి నుంచి ఇది నాకు వద్దు అని వదిలేసి వెళ్ళిపోవడం. వదిలేసాయి నీ ఆ పరిస్థితిని వదిలేసాయి అంటే ఏంటి? అర్థమవుతలే. ఎగ్జాంపుల్, ఒక అతను ఆటో తోలుకుంటున్నాడు. ఓ 30-40 ఏళ్ళ నుంచి తోలుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఈ జీవితం వద్దు అని అనుకున్నాడు అనుకోండి. ఆ పరిస్థితికి ఆ ఆటో జీవితం కాకపోతే వేరే ఇంకేదైనా జీవితాన్ని ఎన్నుకో. వదిలేసేయి, ఆటో జీవితాన్ని వదిలేసి వేరే ఇంకేమైనా పని చేసుకో. నేను ఇంకే పని చేయను, నాకు అవసరం లేదు, నేను చెయ్యా అనుకుంటే ఫ్రీగా కొన్ని రోజులు బతికేసాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. ఒకతను కూరగాయలు అమ్ముకుంటున్నాడు, ఒకతను ఆటో తోలుతున్నాడు, ఒకతను కిరాణా షాప్లో పనిచేస్తున్నాడు, ఒకతను పేపర్ వేస్తున్నాడు, ఇంకొకతను ఇంకేదో పని చేస్తున్నాడు. ఎప్పుడు చేసే పనులు ఎంతకాలం చేయాలనుకున్నప్పుడు అది కాకపోతే వేరే పని చేయడు. చాలా సంవత్సరాలుగా ఒకే పని చేస్తున్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు, డబ్బు ఇబ్బందుల వలనో, ఎవడో కొట్టాడానో, తిట్టాడానో, అవమానించాడానో, అది కూతురు వల్లనో, కొడుకు వల్లనో, తల్లిదండ్రుల వల్లనో
గొడవలు వచ్చాయనో, డబ్బు గురించో, ఆడవాళ్ళ గురించో, రకరకాల కారణాల వల్ల నీ పరిస్థితి ఏదైనా కానీ అది నిన్ను చంపే పరిస్థితి అయినప్పుడు అది నీ జీవితం కంటే ఎక్కువ కాదు కదా. అది నీ జీవితం కంటే ఎక్కువ కాదు కదా. కాబట్టి ఆ పరిస్థితి నుంచి నువ్వు ఎట్లయినా బయటపడు. అదే ఏమైనా చేయి, బయటపడు. ఏమైనా చేయి, దాని నుంచి బయటకు వచ్చేసి వేరే కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. బయటపడమంటే ఎట్లా బయటపడమంటే, రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నావు, జేబులో డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టద్దు అనుకుంటున్నావు, నడవడం ఇష్టం లేదు, సడన్గా ఆటో ఎక్కినావు, లేకపోతే బస్సు ఎక్కినావు, కండక్టర్ వచ్చిండు, టికెట్ తీసుకున్నావు, బస్సు పోతూనే ఉంది. ఇప్పటిదాకా నడిచిన జీవితం పోయింది, బస్సులో ఎక్కి మంచిగా కూర్చున్నావు, చల్ల గాలి వస్తుంది, హాయిగా ప్రశాంతంగా ఉన్నావు కదా. ఇప్పటిదాకా ఉన్న జీవితం పోయి ఇంకో కొత్త జీవితం స్టార్ట్ అయింది అనే అంత చిన్న పరిస్థితిలోనే ఉన్నప్పుడు నీ జీవితం ముగించుకోవడం అనేటువంటి పెద్ద విషయం కంటే అంత కదా, నీ జీవితం కంటే పెద్ద విషయం కాదు కదా. పరిస్థితి మార్చుకోండి. కొంచెం టైం పడుతుంది. నువ్వు ఉన్న పరిస్థితి నుంచి వేరే పరిస్థితికి పోవడానికి కొంచెం టైం పడుతుంది. మార్చుకోండి. వెంటనే నిర్ణయం తీసేసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. చచ్చి సాధించేది ఏం లేదు. చచ్చి ఏం సాధిస్తావు? ఏమైనా సాధించేది ఉన్నదా? ఏం లేదు. అనుభవించడానికి చాలా ఉన్నాయి భూమి మీద. నీకు తినడం ఇష్టమా? కావాల్సినన్ని ఉన్నాయి. ఎన్ని రకాల వంటకాలు, తినేవి, తాగేవి. నీకు తిరగడం ఇష్టమా? బండ్లు, కార్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలు, ఆకాశంలో, సముద్రంలో ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తిరగడానికి. ఎంజాయ్ చేయడం ఇష్టమా? ఒక దగ్గర ఉండి కొత్త కొత్త పరిచయాలు చేసుకొని, ఒక కొత్త వేరే పరిచయాలు పెంచుకొని, స్నేహితులు ఏర్పరచుకొని, సంబంధాలు కలుపుకొనో కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు కదా. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి నువ్వు సాధించేది ఏం లేకపోయినా కనీసం అనుభవించడానికి ఉన్నది జీవితం. అనుభవించిన తర్వాత నీకు ఆ జీవితం ఎట్టి పరిస్థితులలో విరక్తి పుట్టదు. కాబట్టి ఆత్మహత్యలు వద్దు. నీకు బతకడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. నీ వల్ల వేరే వాళ్ళు కొందరు ఎవరైనా బతుకుతారు కదా. ఎవరికైనా సహాయం చేసుకుంటా బతుకు. నేను ఎండాకాలము వచ్చి పిట్టలకు నీళ్ళు తాగడానికి పెట్టినప్పుడే ఎంతో గొప్ప ఫీలింగ్ అనిపించింది. పిట్టలకు నీళ్ళు పెడితేనే ఎంత గొప్ప ఉన్నాయని అనిపించింది నాకు. ఎవరో రోడ్డు మీద పోతుంటే ఒకతను నేను వేరే దగ్గరికి వెళ్ళాలి, నేను వేరే ఊరు తెలియకుండా వచ్చిన, నాకు పోయడానికి ఛార్జీలు లేవనంటే 100 రూపాయలు చేతిలో పెట్టిన. ఆ మాత్రం దానికి నేను పెద్ద గొప్ప అయిపోయినట్టు, దానకరణ అయిపోయినట్టు ఫీల్ అయిపోయాను. అంత చిన్న విషయాలకే నేను అంత గొప్ప ఫీల్ అయితే జీవితం అనుభవించడానికి, సాయం చేయడానికి, ఒకరికి నీ వల్ల సహాయం పొంది వాళ్ళు నిన్ను గుర్తు చేసుకొని నువ్వు గొప్పనివి అనుకుంటే ఎంత గొప్ప ఫీలింగ్ వస్తుంది. నాకు చెప్పొస్తలేదు. అర్థం చేసుకోండి. పెద్ద జీవితం ఉంది, చాలా గొప్ప జీవితం ఉంది, అనుభవించండి. ఒకరికి సాయం చేయండి. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రం వద్దు. అనుకోండి, ఏదైనా చేయాలి, సాధించాలనుకోండి, ఎవరికైనా స్ఫూర్తిగా నిలవాలి, ఆదర్శంగా ఉండాలనుకోండి. ఆదర్శంగా లేకపోయినా జస్ట్ కొందరికి సాయం చేయడం కోసం అన్నా బతకండి. దానికోసం అన్నా తినమ్మ తగ్గేదిలే అనుకోండి. వద్దు, ఆత్మహత్యలు వద్దు.